నరసాపురం ఎంపీడీఓ వెంకటరమణ మిస్సింగ్ కేసులో ఆచూకీ కనుగొనేందుకు 6 సీఐలతో 150 మంది సిబ్బందితో 16 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని జిల్లా ఎస్పీ గంగాధర్ తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం ఎంపీడీఓగా పనిచేస్తున్న మండల వెంకటరమణరావు కృష్ణా జిల్లా కానూరు మండలం మహదేవపురంలో నివాసం ఉంటున్నారు. ఈ నెల 15న మచిలీపట్నంలో ఒక ముఖ్యమైన పని ఉందని వెళ్లి వస్తానని భార్యకు చెప్పి తను వచ్చేసరికి కొంత ఆలస్యం కావచ్చని చెప్పి ఇంటి నుంచి బయలుదేరి వెళ్లారు. 15వ తేదీ అర్ధరాత్రి సమయంలో తన చిన్న కుమారుడికి వాట్సాప్ ద్వారా లెటర్ రాసిపెట్టి తనకు ఉద్యోగపరమైన ఇబ్బందులు ఉన్నాయని అలాగే ఇతర సమస్యలు ఉన్నాయని తెలియజేస్తూ షేర్ చేశాడు. ఆ సమాచారం చూసిన వెంటనే చిన్న కుమారుడు తెల్లవారుజామున 3 గంటలకు పెనమలూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పనిచేసేటువంటి ఎంపీడీఓ గారు, ఆయన పేరు మండవ వెంకటరమణ గారు, ఆయన సెలవులో ఉన్నారు. ఆయన యాక్చువల్గా మన పెనమలూరు ఏరియాలో కానూరులో ఉంటారు వాళ్ళ ఫ్యామిలీ. సో 15వ తేదీ ఉదయం 11 గంటల ప్రాంతంలో ఆయనకి ఏదో కాల్ వచ్చింది. నేను అర్జెంటుగా మచిలీపట్నం వెళ్ళాలి అని చెప్తూ తన వెహికల్ని తీసుకొని వెళ్ళటం, స్కూటీతో ఆయన బయటకు వచ్చారు. మళ్ళీ ఇంటికి నేను రావడం లేట్ అవుతుంది, పని పూర్తి చేసుకొని రావాల్సి ఉంటుంది అని చెప్పేసి వెళ్ళటం జరిగింది. తర్వాత వాళ్ళ అబ్బాయికి కూడా పెద్ద అబ్బాయి సింగపూర్లో ఉంటాడు, అతను కూడా మ్యారేజ్ అయింది, 2 పిల్లలు. సో అతను కూడా ఎలా ఉన్నామని అడిగాడు తప్ప ఏమీ చెప్పలేదు. సో మళ్ళీ మధ్యాహ్నం 3 గంటలకు అట్లాగా ఫోన్ చేసి నాకు కొంచెం పని మీద వెళ్తున్నాను, నేను వచ్చే అవకాశం ప్రజెంట్ లేదు అని చెప్పేసి వెళ్ళిపోవడం జరిగింది. సో అదే రోజు ఇంకా నైట్ వరకు ఆయన ఈవినింగ్ నుంచి ఆయన కాల్ అంతా డైవర్షన్స్లో వెళ్ళిపోయినాయి. అన్ని ఏ కాల్ చేసినా